జాగ్రత్తగా రోడ్డు మీద వదిలిస్తాను. పెద్దమ్మా కూర్చో వెనక జరుగుతుందామా? మరి తమ్ముడు ఆ 3 తరగల పాముతో పాటు చిన్న ఒక్క జోకర్ పెట్టుబడి ఉండాలా? వచ్చేరా వచ్చేరా కట్టప్ప. అడుగో 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 మరి పక్క నుంచో తమ్ముడు, ఈ పక్క నుంచో కథలు మాకు జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకోండి. అదే ఒక్క పాముతో రోడ్డు మీద మెల్లగా ఒక్క దాన్ని చూపించాలి. నిన్న రాత్రి మన శివుడు గుడికాడ చూపించాము, రాములవారి స్వామి గుడికాడ చూపించాము, మన అంబేద్కర్ బొమ్మ గారు చూపించాము. మరి ఈ రోజు రాత్రి ఇక్కడ రోడ్డు మీద చూపించమంటావా? అయితే 2 చేతులతో దండాలు పెట్టి ఆ 3 తరగల పాముతో ఒక ఆట ఒక పాట చూపించుదా. అదిగో జాగ్రత్తగా పడుకోమంటావా? అడుగో అడుగో నా చేతిలో చిన్న ముక్క తోక దొరికింది. మరి నీ దుంపదగా నా చేతులు తోక దొరికింది. ఆ 3 తరగల పాముతో ఒక ఆట ఒక పాట చూపిస్తాను. చాలా లేట్ అయిపోయింది కనుక ఆ కోడియా ఎక్కడొచ్చిందన్నా? మరి దుంపదగా నేను 3 తరగల పాముతో రోడ్డు మీద దాన్ని చూపిస్తాను అనుకుంటే పంది పిల్ల వచ్చిందిరా. పంది పిల్ల లేదంటే చిన్న కోడి పిల్ల, గాడిద పిల్ల లేదా కోడి పిల్ల అండి. కోడి పిల్ల ఇది కోడి పిల్ల, పంది పిల్ల, కుక్క పిల్ల కంటి కనపడుతుంది. అది నిజంగా కోడి పిల్లరా బాబు. నేను పంది పిల్ల అనుకున్నా. బెంగళూరు అడవి కూడా అంటారండి. బెంగళూరు అడవి కోడి. మరి కోడి మాట్లాడుతుందా? మాట్లాడదా? బాగా తింటది, బాగా జరుగుద్ది, డాన్స్ కూడా వచ్చేస్తుంది. అరే మృగి, అరే కోడి, అరే అరే భలే మాట వింటుంది. మరి కోడి చంద్రునికి డాన్స్ చేయాలి. అరే మంచి ఒక మ్యూజిక్ వదిలేమా. అయ్యో అరే ఏమైందండి? అరే నీ దుంపదగా ఏమైంది? నీ కోడి చూస్తున్నావా? దెబ్బ కింద చచ్చిపోయింది. ఓ కోడికి హైదరాబాద్ 3 మార్క్ ధర కావాలి. అయితే వదిలిపెట్టు. అయితే చిన్న వదిలేమా. ఏమైందన్నా? నీ కోడి మళ్ళీ సచ్చిందిరా. అరే డాడీ చేసి అలసిపోయిందండి. అరే దానికి చేసి అలసిపోయిందంట. అరే కోడి దగ్గర కోడి బాసులు చెప్పాలండి. అరే బాసులు అడగనంట. అరే మురిగి ఊట్రే అరగలేసిందన్న. అదిగో కోడి లేచింది. పక్కన కట్టేస్తాను. కట్టేయమంటావా? అరే కోడి వెనకడ వచ్చాయి, పక్కన కట్టేస్తాను. దండాలికా వచ్చారా కోడి? స్వామి ఏమైందండి? కోడి కదరా, కోడి బొచ్చొచ్చింది. సరదాగా కోడి మ్యాజిక్ అబ్బాయి. అరే కోడితో సరదాగా మ్యాజిక్ షో. అవునా? అరే నీ ఎదురుగా జనం ఉన్నారండి, జాగ్రత్త జాగ్రత్త. చాలా బరువుగా ఉందండి. అలా ఆయన ఖబర్ लिया उठावा రండి అలా. హలో హలో నిచ్చిన బరువుదండి. అరే ఇప్పుడు చిన్న ఒక సైకిల్ చక్రంతో పెడతారా?
దైనే దైనే బై అరే గగ హలో హలో గలిగా అరే అరకు కూడా పని చూపించా ఎవరికి నచ్చిన అన్నా ఎంతో సరిపది కాక చెప్పైకి హలో దైనే దైనే ఎల్లిగా ఇస్రైనా హలో ఎంతో సరిపది కాపైకి అన్నా ఎంతో సరిపది కాపైకి హలో ఎంతో సరిపది కాపైకి చూడప్ప సిద్ధప్ప మీరు సింహం అంటున్నదా ఎక్కడ పుష్ప రెండు చేతుల మీద వచ్చేలా తీసుకుంటావు అరచేదాడా మిగతాదంతా సేమ్ టు సేమ్ హలో 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 దైనే దైనే అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది ఇప్పుడే మొదలయ్యింది బస్ హలో అయ్యో అయ్యో హలో మైదానం కావాలి చెల్లి మొదలుగా హలో హలో అరే 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 శభాష్ నాన్నగారు అవునన్నా వాళ్ళ కూడా సోమరి సోమరిగా హలో సేవన్యా ఇక్కడ పుష్ప హలో 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 దైనే ఆంధ్ర ఎదురు తక్కువగా మంగళ సీరో అయ్యో దైనయ్యా అదే 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 ఆగ్రా 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 ఏమైందండి బండప్పడ ఏమైందన్నా అందరు పని చూపించినారా అవునన్నా మంగళసీరు ముట్టి చూపిస్తున్నాడు బాబు కోటాసులు పుట్టి వెలుగడగా తెస్తాయి ఆరు బొంటలు తిట్టు ముట్టి పడుకుంటారు అవునన్నా అరే మంగళసీరు ఏయ్. అరే ముట్టి తెలుస్తారా గట్టిగా వేస్తారా అయ్యా ప్రోగ్రామ్ డిజే చిత్రం అలా ఓయ్ పోలి ముట్టి చెయ్యి అవునండి రెండోది పడుతున్నాడు అవునన్నా వచ్చేటప్పుడు రెండు చేతులు వేసి అనుకోవాలి మా బిడ్డను పట్టుకోమా పోతే అదేమా ఖర్చురాడు మా ఖర్చురాడు మెలుగా అది అది కదా ఆ
నాలుగు మీద పని చూపించాం. అవునన్నా. ఎవరికి ఇదై తగలేదు, లేదు కదబ్బాయి. ఎవరికి జాలి తగలేదు. అవునండి. మరి చిన్న ఒక్క టేబుల్ మీద అప్పని చూపించాలి. అవునన్నా. చిన్న ఒక్క మూట అయిపోవాలి. అరే ఎలాగండి? అదే ఒక్క టేబుల్ మీద అవునన్నా. ప్రాణానికి లెక్కలేని పడుతున్నారు. అవునండి. తన ప్రాణాలన్నీ ఒక్క టేబుల్ మీద భారం పెట్టుకొని అవునన్నా. అదే ఒక్క చిన్న ఒక్క బిడ్డ చిన్న ఒక్క మూట అయిపోవాలి. అవునన్నా. ఇక్కడ ఒక్క నాన్నగారు బిడ్డ చేతులు ఒక్క 100 రూపాయలు. అవునండి. నా కళాకారులకి హాయ్. ఒక్క 100 రూపాయలు. అవునండి. నా పేద కుటుంబానికి ఒక్క 100 రూపాయలు ఇస్తారు. అవునన్నా. నాకు ఇచ్చిన ఒక్క 100 రూపాయలు అవునండి. కూతురు పిల్లవద్దు, లేదన్నా. కొడుకు పిల్లవద్దు, అవునన్నా. అక్కడ పలుపు రాదు, రాదండి. స్వచ్ఛము వెనక రాదు, లేదండి. పలుపు కడుకుపోదు. లేదబ్బాయి. అది ఒక దానం అంటారు, ధర్మం అంటారు, పుణ్యం అంటారు, గంగల ఒక్క స్నానం అంటారు. అవునన్నా. నాకు ఇచ్చిన కానుకలు హాయ్. ఆ దేవుడు, ఆ భగవంతుడు, ఆ దుర్గమ్మ తల్లి, గంగమ్మ తల్లి, మాతమ్మ తల్లి, రామవరస సీతమ్మ తల్లి అవునన్నా. వాళ్ళ కుటుంబానికి దేవుడు దించున్నాక. నమస్తే. తమ్ముడు అవునన్నా. 2 చేతులతో దండాలు పెట్టు. నమస్తే. దండాలు ఎందుకు? జాలి గడుపు కోసం. ఎవరికైనా దయ తగిలిందా? లేదు లేదబ్బాయి. జాలి తగిలిందా? లేదండి. చిన్న మూట అయిపోయా. అవునన్నా. ఒక అన్నాన్ని ముట్టు కడతారు, హాయ్. అలా ప్రాణాన్ని ముట్టు కడతారా? లేదు లేదు. ఏమంటే సార్, హాయ్. ఒక అన్నాన్ని ముట్టు కడతారు, ఒక డబ్బుకు ముట్టు కడతారు, ఒక ప్రాణాన్ని ముట్టు కడతారు. అవునన్నా. ప్రాణానికి లే. మూట కట్టారు. లేదు లేదబ్బాయి. ఆ ప్రాణానికి చిన్న ఒక మూట కట్టేయాలి. దైడే. జాగ్రత్తగా చిన్న ఒక మూట అయిపోమా. దైడబ్బాయి మెల్లిగా. అల్లుల్లా. అరే జాగ్రత్తగా అమ్మమ్మ పని చూపించబ్బాయి. మెల్లిమెల్లిగా అమ్మమ్మ పని చూపించు. ఆదుకో తమ్ముడు. హాయ్. అదిగో ఆ 2 పాదాలు అవునన్నా. కరెక్ట్గా శిరుషు మీద తీసుకురా తమ్ముడు. దైడే. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్నదారే కదా, కొందరే ఆ సోమరు సార్ గడిగా హాయ్. ప్రాణం అంటే చిన్న ఒక మూట సార్. అవునన్నా. దేవుడిచ్చిన బిడ్డలండి. అవునన్నా. మీకు బిడ్డలు కూడా ఆ దేవుడిచ్చిన బిడ్డలే సార్. అవునన్నా. అయ్యా ఒక మూట దైడే. నీటిలో జలగయ మాదిగా సాగిపోతుందో అవునన్నా. కడుపులు, పేగులు, నరాలు, డొక్కలు, ఎముకలు సాగిపోవాలి. అవునన్నా. దమ్ పట్టాలి, హాయ్. ఊపిరి పెట్టుకోవాలి. అవునండి. అయ్యా హాయ్. 2వ పడతారు చూపించాను తమ్ముడు. ఆ పేపర్ హారబడి ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే అరే చిన్నవాడు చిన్న ఒక ముట్ట అయిపోయింది. అదే ఒక ముట్ట 10 గజాల పైకి. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్నదారే కదా, కొందరే ముందు వస్తేన్నా. దండాలు ఎందుకు? జాడని గడుపు కోసం అండి. నా జానరు కడుపు కోసం అన్నా అవునండి. నాలుగు మీద పడి చూపించాం. అవునన్నా. చేజారు నా కాలుతో పట్టి, కాలు జారు నా చేతి పట్టిస్తారు. అవునన్నా. అదే ఒక కుర్రవాడు గుండెల మీద బైక్